అందరికీ నేను చెప్పే విషయం ఏందంటే, ఏదైనా ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు స్మైల్ చేశారంటే ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయొచ్చు. సైలెంట్‌గా ఉన్నారంటే ఆ ప్రాబ్లమ్‌ని ఓవర్‌కమ్ చేయొచ్చు. మనం ఈ 2 చేయకుండా కంగారు పడ్డామంటే ఆ ప్రాబ్లమ్ మరింత పెద్దగవుతది. ఎందుకంటే నీకొచ్చిన ప్రాబ్లమ్ ఇంకెవరికీ రాదని ఇక్కడేం రూల్ ఏం లేదు. ఎందుకంటే ఎవరికుండే ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నాయి. ఇప్పుడు నాకు రూ. 1,00,000 అవసరపడ్డాయి అనుకోండి, అది చాలా పెద్ద ప్రాబ్లమ్. అదే ఒక ఎమ్మెల్యేకి ఒక రూ. 1,00,000 అవసరపడ్డాయి అనుకో, అది చిన్న ప్రాబ్లమ్. అదే ఒక పీఎంకి, ఒక దేశ ప్రధానమంత్రికి రూ. 1,00,000 అవసరపడితే అది ఇంకా చిన్న ప్రాబ్లమ్. ఇక రూ. 1,00,000 అనేది కామన్. కానీ వ్యక్తులు బట్టి ఆ ప్రాబ్లమ్ చిన్నదా, పెద్దదా అనేది మారిపోతుంది. నువ్వు ఆలోచించే విధానం మెచ్యూర్డ్‌గా ఉందా, లోగా ఉందా అనే దాన్ని బట్టి నీ యొక్క ఆలోచన అనేది మారిపోతుంది. సో కాబట్టి నీ ఆలోచన ఎంత గొప్పగా ఉంటే, ఎంత పెద్దగా నువ్వు థింక్ చేస్తే, ఎంత మెచ్యూర్డ్‌గా థింక్ చేస్తే ఆ ప్రాబ్లమ్ అనేది అంత చిన్నగా అయిపోతుంది. ఇప్పుడు మీరే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్‌కి నేను ఎక్కడో కొండపైన ఉన్నాను. యాగంటి కొండపైన నిలబడి మాట్లాడుతున్నాను. ఇక్కడ నుంచి నేను కిందకి చూస్తే నాకు గుడి కూడా చిన్నగానే కనపడుతుంది. అక్కడ ఉన్న మనుషులు మరీ నాకు చిన్నగా కనపడతారు. లేకపోతే అక్కడ ఉన్న వ్యక్తుల యొక్క ప్రాబ్లమ్స్ కూడా నాకు చాలా చిన్నగా కనపడతాయి. కానీ అక్కడే ఉన్న వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ చాలా పెద్దగా కనపడతాయి. సో భగవంతుడు కూడా అంతే, మనలందరినీ ఇంత పైనుంచి, కొండ పైనుంచి చూస్తాడు కాబట్టి మనం అందరం చాలా చిన్నగా కనపడతాం. మన ప్రాబ్లమ్స్ చాలా చిన్నగా కనపడతాయి. మీరు ఒకసారి ఆలోచించండి, ఈ భూగోళంలో, ఈ భూ ప్రపంచంలో సౌర కుటుంబం ఎంత, సౌర కుటుంబంలో భారతదేశం ఎంత, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఎంత, ఆంధ్రప్రదేశ్లో నంద్యాల డిస్టిక్ ఎంత, నంద్యాల డిస్టిక్లో యాగంటి ఎంత, యాగంటిలో నీ ఇల్లు ఎంత, నీ ఇంట్లో నువ్వెంత, నీలో నీ ప్రాబ్లం ఎంత, ఇసుక రేణవంతా. మనం ఇవన్నీ ఆలోచించకుండా నాకు వచ్చిన ప్రాబ్లమే పెద్ద ప్రాబ్లం అనుకుంటే చాలా తప్పు చేసినట్టు అవుతుంది. సో కాబట్టి నీ ప్రాబ్లంని ఎంత పెద్దగా, అంటే ఎంత హైట్గా నువ్వు ఉండి ఆలోచిస్తే ఆ ప్రాబ్లం అంత చిన్నగా అయిపోతుంది. యాగంటి దేవుడి సాక్షిగా చెప్తున్నాను, మీ అందరి లైఫ్ బాగుంటుంది, మన లైఫ్ అందరిది బాగుంటుంది. సో ఎప్పుడు పాజిటివ్గా ఉండండి, పాజిటివ్గా ఆలోచించండి, మెచ్యూర్డ్గా ఆలోచించండి.